साईनाथ महाराज की जय। పదవ భాగం షిరిడి సాయి హారతి భావంతో సదా సస్య రూపం చిదానందకందం జగత్సంభవంతం మం సంహార హేతుం మనుష్యం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భగవద్బాంధవిస్వర్ణమార్తాండమేన్యం మనోవాగరీతం మునిజ్ఞానగమ్యం జగద్వాపకం నిర్గలం నిర్గుణం తత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవం బోధిమార్గాని దానం జవానానాం సర్వసిద్ధానాం స్వభక్తి ప్రయాణం సముద్ధర్దనం ఖలు సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సదా నింబవృక్షస్య మూలాదితస్యే సదా ప్రావీణ్యం తిష్కన్యప్రియంతం తమం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ృణంకృతం ముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురు సాయినాథ అనేకృత తర్కాలీలా విలాసై సమకృతే సమభ్రమంతం అహంకారహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదాం విరామం ప్రధానం సుతం సంఖ్యనంచం జనామోదకం భక్తపరదంతి నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మాతమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం కామయార్యదేద్దం భగవద్బాంధపునీత ప్రభోవసం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సకృపానిదే నిఖిలార్జనం సర్వార్థ సిద్ధిప్రద యశ్చంచం సదం ప్రభావత వృక్షస్తసం సాక్షాత్జలి పుటస్ఫురంసాత్కశ్రీ ప్రభో శ్రీమత్సాయ దేశ పాదకమలానాక్షణం మమ సాయి రూపధర రాఘవోత్తవం భక్తకామ విభూత ప్రభుం మాయయోపహత చిత్తశుద్ధయే చింతన్యాహమహర్నిశం ముదా శత్రుశదాంశం ప్రతిమా ప్రకాశం కృపాదపత్రం తమ సాయినాథ పతీయ పాదాద్య సమాశ్రితానాం స్వచ్ఛాయతాపహం కరోతనం నమస్కారసాష్టాంగ శ్రీ సాయినాథ కృపావపవాస దైవత సాయినాథ స్మరే వాపవినహస్యం ధన్యమే తమ పాదయుగ్నే భృంగో యదాజ్ఞమకరందలబ్ధః నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేస్మరణ్య దర్శయంతం క్షమస్య సర్వాపరాధ పుణ్యకం ప్రసీద సాయి సగురో దయానిదే. శ్రీ సాయినాథ చరణామృత పూర్ణ చింత స్వయం సేవయుత సంహ్య భక్త సంసార జన్మ దురితౌ నిరంగతాస్తే కైవల్యధామ పరమం పరం ధనేయం. స్తోత్రమే తత్వమే నిత్యమేవ స్మరంజనాభ్యం సద్గురు సాయినాథస్య కృపా ప్రాప్తం భవే నిత్యం. హే సాయినాథ, నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. సర్వ ప్రపంచాలు నీ వల్లనే సృష్టించబడాయి, పోషించబడి చివరకు నీ యందే లయమైపోతున్నాయి. భక్తులను ఉద్ధరించడానికి గాను మానవ రూపంలో అవతరించి సద్గురువై నీ భక్తులను మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు. అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు, మనస్సుకు వాక్కుకు అతీతుడు, జ్ఞానం వలన మనసులను పొందదగినవాడు, సర్వవ్యాపకుడు, నిర్మలమైన వాడు,
నిర్గుణుడు, సర్వ సృష్టికి ఆదీశ్వరుడు, అందరికీ సద్గురు అయిన సాయి ప్రభువును నేను శరణు వేడుతున్నాను. తనను శరణు వేడిన వారిని సాయి సంసార సాగరం నుండి తరింపచేస్తాడు. భక్త జనులను ఉద్ధరించడానికే కలియుగములో అవతరించిన ప్రత్యక్ష దైవం శ్రీ సాయినాథుడు. ఎల్లప్పుడూ చేదు రసాన్ని ప్రసరించే వేప చెట్టు మొదలన ప్రవహిస్తూ సాయినాథుడు ఆ వృక్షాన్ని కల్పవృక్షాధికంగా అధికమైన దానిగా అనుగ్రహించాడు. సాయి ప్రభు తన మాయ చేతనే తాను మానవ రూపాన్ని ధరించి తనను సేవించే భక్తజనులకు ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఆ తండ్రి లీలా విలాసాలు అనుష్యమైనవి. అమిత ప్రభావాన ప్రకాశిస్తున్న అహంభావరహితుడై కేవల ఆత్మ భావనకే ప్రసన్నుడయ్యే దైవం సాయినాథుడు. పుణ్యాత్ములంతా ఈ తండ్రి ఎందే విశ్రాంతి తీసుకుంటారు. సాధు పురుషులు సత్తువులు నందుకుంటూ భక్తజనుల అభయాన్ని ప్రసాదించి వారికి సంతృష్టులను చేస్తూ లీలా వినోదాన్ని కావిస్తున్న జగత్పతికి నమస్కారములు. జనన మరణాలు లేనివాడు, తనతో సమానమైన వస్తువు మరొకటి ఏది సృష్టిలో లేదనేటువంటి వాడు, తన సంకల్పం మాత్రం చేతనే మానవ రూపాన్ని ధరించినవాడు, తన దర్శనాన్ని వసుకుట చేతనే ఇతరులకు పునీతుల్ని చేయగలిగినవాడు అయిన సాయి తండ్రిని మేము శరణ వేడుతున్నాము. హే సాయి ప్రభు, నీవు నీ భక్తులను చతుర్విధి పురుషార్థాలను ప్రాప్తింపచేస్తూ సృష్టికరమైన బ్రహ్మదేవుడు కూడా నీ అంత లీలా విలాసాలని అగతం చేసుకోలేడు, వర్ణించలేడు. తండ్రి, నిన్ను శరణ వేడుతున్నాను. సాయినాథుడి పాదాలు తప్ప నాకు ఆశ్రమం శరణ్యమైనది మరేవీ లేవు. నన్ను అనుగ్రహించు దేవా. భక్తుల కోరికలను తీర్చడంలో కల్పవృక్షానివై అధికమైన వాడవు. నీ నామస్వరూపుడు అయిన సాయి ప్రభువునికి, శ్రీరామ స్వరూపుడైన సాయి ప్రభువునికి మలినమైన నా మనస్సును పునీతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. హే కరుణామూర్తి, సత్కార చంద్రునితో సమాన రూపే ప్రకాశం కలిగిన నీవు దయతో ఆత్మ ఆనందమే గొడుగును గొడుగుని నీ భక్తులను పట్టుకొని వారి సమస్త పాపాలని లయం చెయ్యి. దేవా, మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలే విధంగా అయితే పుష్పాన్ని అంటిపెట్టుకుని ఉంటుందో ఆ విధంగా నా మనసు ఎల్లప్పుడూ నీ పాదాల చెంతనే రమ్మించుటట్టుగా నన్ను అనుగ్రహించు తండ్రి. హే దేవదేవా, దీనదయాలో నీ పాదాల దర్శనం మాత్రం చేతనే నన్ను సమస్త పాపాలు లయమైపోతున్నాయి. నిశ్చల భక్తితో నిన్ను ఎవరైతే అర్చిస్తారో వారు సమస్త పాపముల నుండి విముక్తులై కైవల్యం స్థితిని పొందుతారు, పరమ కైవల్య స్థితిని పొందుతారు. జై సాయినాథ్ మహారాజ్కి జై. 11వ భాగంతో మరలా వస్తానండి. సాయినాథ్ మహారాజ్కి జై.